నమస్కారం, సుఖీబాబుకు స్వాగతం. ఈరోజు సుఖీబాబులో అబ్బాయిలో రొమ్ములు పెరుగుతున్నాయా, పసిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుందా, తడిదగ్గ పొడిదగ్గ, ఎముకలు పెలుసుగా మారాయా, ఇంకా హెల్త్ టిప్. ఎత్తు పల్లాల శరీర సౌష్ఠవం అమ్మాయికి అందాన్ని ఇస్తుంది. అదే అబ్బాయికైతే ఎక్కడలేని ఆత్మ నుణ్యతను తెచ్చిపెడుతుంది. ఆ అబ్బాయిల్లో రొమ్ములు పెరగడమనే సమస్య అలాంటిదే. ముఖ్యంగా టీనేజ్లో కొంతమంది మగపిల్లల్లో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో రొమ్ముల పెరుగుదలకు ఆహారపు అలవాట్లు మొదలుకొని హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే ఈ సమస్యకు నేడు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా హీరోల విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. 6 అడుగుల పొడవు, ఆజాను బాహువులు, వీటికి తోడు 6 పలకల దేహం అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. గైనకోమాస్టియా అంటే యూజువల్గా మేల్స్లో బ్రెస్ట్ టిష్యూ అనేది ఉండదండి. ప్రెజెన్స్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఇన్ మేల్స్ ఈజ్ గైనకోమాస్టియా. యూజువల్గా మేల్స్లో అది రుడిమెంట్గా ఉంటుంది, ఒక థిన్ ప్లేట్ లాగా ఉంటుంది, అది కనిపించదు. అది కానీ ప్రెజెన్స్ ఉందనుకోండి, దాన్ని గైనకోమాస్టియా అంటాం. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద గైనకోమాస్టియా అనేది ఫిజియలాజికల్ ఉంటుందండి, కొంచెం ఇడియోపాథిక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 90%. టీనేజర్స్లో కానీ మనం అడల్ట్స్లో అదంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫిజియలాజికల్. మనం ఎనీ పెథలాజికల్ అనేది ఏంటంటే ఎల్డర్లీలో చూస్తాం బికాస్ ఆఫ్ సమ్ డిజీజ్ కండిషన్స్. బట్ అడల్ట్స్లో కానీ టీనేజర్స్లో కానీ ఇట్స్ మోర్ లైక్ ఫిజియలాజికల్ ఆర్ ఇడియోపాథిక్. ప్యూబర్టీ టైం అప్పుడు ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ వల్ల, టోటల్ ఇంబ్యాలెన్స్ కాదు, కొంచెం ఇంబ్యాలెన్స్ ఆ టైం పీరియడ్లో కొంచెం ప్రొలాంగ్ అయినా ఈ గైనకోమాస్టియా లాగే ఈ టీనేజర్స్ ప్రజెంట్ అవుతారు. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో. అబ్బాయిలో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి, మధ్య రకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించటం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో ఇప్పుడు చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడటం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవటం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా మారటం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ద వే దే డ్రెస్సింగ్ అప్, ఆ టీషర్ట్స్లో అది అబ్నార్మల్గా ప్రజెంట్ అవ్వడం, అండ్ దానికి ఒక నార్మల్ టర్మ్ ఏంటంటే మేల్ బూబ్స్ అనేసి ఒక కాయిన్ చేశారు, ఒక వర్డ్. అండ్ విత్ ఇన్ దేర్ క్రౌడ్ ఆ స్కూల్లో వాళ్ళు కొంచెం బాగానే ఎంబ్రాస్గా ఫీల్ అవుతారు. దే గెట్ డిప్రెస్డ్ అండ్ దే కమ్. యూజువల్గా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ అండి, అండ్ దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ గ్రేడింగ్ ఆఫ్ గైనకోమాస్టియా. ఇఫ్ ఇట్ ఈస్ టూ హ్యూజ్, టీనేజర్ టైంలో ఒకసారి కలవడమే బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఉంటుంది. వాళ్ళు ఎర్లీకి వచ్చారనుకోండి, ఆ హార్మోనల్ వర్కప్ చేసి వీ కెన్ గివ్ ద రైట్ ట్రీట్మెంట్ అనమాట. ప్లాస్టిక్ సర్జరీలో వీ డూ ఏ వెరీ స్టాండర్డ్ స్కార్లెస్ టెక్నిక్. సరౌండింగ్ ఫ్యాటీ టిష్యూ అంతా లైపోసెక్షన్ చేసి విత్ వెరీ వెరీ మినిమల్ స్కార్ బ్రెస్ట్ టిష్యూ అనేది రిమూవ్ చేస్తాం. ఇట్స్ లైక్ మోర్ లైక్ అనే వెరీ స్కార్లెస్ సర్జరీ. అబ్బాయిల్లో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును,
కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చనుమొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగటమనే సమస్య ఎంతమాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వును కణజాలాన్ని తొలగించటం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవటం, ముడతలు రావటం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశయ కిరణాలుగా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ డే కేర్ సర్జరీ అండి. దే కమ్ ఇన్ ద మార్నింగ్, మధ్యాహ్నం సర్జరీ చేయించుకుంటారు అండ్ ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఒక 2-3 డేస్తో ఫాలోఅప్లో వస్తారు. సర్జరీ తర్వాత యూజువల్గా ప్రెషర్ గార్మెంట్ అని ఉంటుంది. అది ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైం అట్లా వేసుకోవాలి. వెరీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే వాళ్ళు నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆఫీస్ వర్క్ అయితే వెరీ సెకండ్ డే వెళ్ళిపోతూ ఉంటారండి. సర్జరీ అనేది ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ ట్రీట్మెంట్ అండి. కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద గ్లాండ్ విల్ బి డన్. డెఫినెట్లీ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రెజెన్స్ సొసైటీలో you need to present yourself, and if you are embracing with some abnormal chest మీరు సరిగ్గా present చేయలేకపోతే definitely it's a day care surgery and a scarless surgery. Get the treatment done and you can just walk away. అబ్బాయిలో రొమ్ముల్ని తొలగించేందుకు సంప్రదాయక పద్ధతిలో లైపోసక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం, చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం, కొయ్య కండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీ చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది. పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే ఆకలేసి ఏడుస్తుందని అనుకుంటా. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడమో లేదంటే నోట్లో పాలపీక పెట్టేసి జోకొట్టడమో చేస్తూ ఉంటారు చాలామంది తల్లులు. కొంతమంది అయితే గ్లూకోజ్ నీళ్లనో గ్రైప్ వాటర్నో తాగిస్తూ ఉంటారు. ఇన్ని చేసినా ఒక్కోసారి చంటి బిడ్డలు ఆగకుండా 6 రాకంలో ఏడుస్తూనే ఉంటారు. నిజానికి పసిబిడ్డ ఏడుపు వెనుక ఒక్క ఆకలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలు దాగి ఉంటాయని చెబుతారు డాక్టర్. పసిబిడ్డ గుక్కపట్టి ఏడవడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఏడవటానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మరీ చిన్న బేబీస్లో వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఏడవటము. బేసికలీ ఒకటేమో టైమింగ్ ఆఫ్ ది ఫీడ్ అండ్ అట్లాని ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఉండటము. తర్వాత ఇతర కారణాల వలన కూడా అన్కంఫర్టబుల్గా ఉండటము. కోలిక్తో పాటు పెయిన్తో పాటు ఇంక వేరే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, వాంతులు అవుతున్నాయా, దాంతోపాటు ఏమైనా విరోచనాలు అవుతున్నాయా, లేకపోతే పెయిన్తో పాటు వేరే అదర్ సిమ్టమ్స్ లైక్ స్కిన్కి ఏదైనా ఎలర్జీ లాగా, ఎగ్జిమా లాగా అట్లా ఏమైనా వస్తుందా, సో అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా పెయిన్ ఉండటానికి అదర్ కారణాలు ఏంటంటే రిఫ్లక్స్ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అని. కొంతమంది బేబీస్కి మిల్క్ తీసుకున్న తర్వాత అది స్టమక్లోకి వెళ్ళిన మిల్క్ ఇక్కడ అన్నవాయికి పొట్టకి స్టమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. ఆ స్పింక్టర్ టోన్ అది తక్కువ ఉండటం వలన కొంత మిల్క్ అది మళ్ళీ రిఫ్లక్స్ లాగా వెనక్కి వచ్చేసి అన్నవాక్యలో నుంచి నోటి వరకు వచ్చి వాంతులు అవ్వటము. కొంతమందికి వాంతులు అవ్వవు కానీ నోట్ల వరకు వచ్చేసి మళ్ళీ మింగుతారనమాట. దానివల్ల యాసిడ్, స్టమక్లో ఉన్న యాసిడ్ అది కూడా రిఫ్లక్స్ లాగా బయటకి వచ్చి దానివల్ల కూడా వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో ఆ విధమైన సిమ్టమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడికేషన్స్ కొన్నిసార్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. రిఫ్లెక్స్ కొంచెం సివియర్గా ఉంటే కనుక దానికి మెడిసిన్స్ అవి కూడా వాడతాము. రేర్గా కొంతమంది బేబీస్కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మెదడు విధంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండి ఈ రిఫ్లెక్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రేర్గా సర్జరీకి వెళ్తాము. మెయిన్గా మైల్డ్ రిఫ్లెక్స్ ఉంటే కనుక అంత పెద్ద మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. కొంచెం రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటే కనుక మెడికేషన్స్ వాడి చూస్తాము. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ఎలర్జీస్ ఉంటాయి. ఫుడ్ ఎలర్జీస్ వలన కానీ, లేకపోతే మిల్క్ ఎలర్జీ, మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉండటం వల్ల కూడా అబ్డామినల్ డిస్కంఫర్ట్ అది ఉండటము, వాంతులు అవ్వటము, కొంతమందిలో డైరియా అవ్వటము, కొంతమందికి స్కిన్ ఎలర్జీ రావటం అట్లా అవుతుంది. ఫుడ్లో కొన్ని మార్పులు చేయటము, డైరీ ప్రోడక్ట్స్ అవి అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దగ్గు మనల్ని బాగా చికాకు పెడుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టనియదు, పగలు పనులు చేసుకొనివ్వదు. దగ్గు నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది పుదీనా బిళ్ళను చప్పరించడం,
లవంగాలు నోట్లో వేసుకోవడం వంటి ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. గూగులమ్మ తలుపు తట్టి ఉపశమన మార్గాలను వెతుకుతూ ఉంటారు. అయితే వీటన్నిటికన్నా ముందు దగ్గు తడిదా పొడిదా అనేది గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే అన్ని దగ్గులు ఒకటి కావు. దగ్గు తీరును బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో తడిదగ్గు పొడిదగ్గు తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు ఒక వ్యాధి కాదు, అది ఒక లక్షణం మాత్రమే. దగ్గు రావడానికి అనేక కారణాలుంటాయి. సాధారణ పరిభాషలో దగ్గును తడి, పొడి అని 2 రకాలుగా పేర్కొంటారు. దగ్గినప్పుడు తెమడపడటం, సాధారణ ఉమ్మి కంటే చిక్కగా ఉండే స్రావాలు పడితే దాన్ని తడిదగ్గు అని, అలాంటివేమీ పడకుండా ఉండే దగ్గును పొడిదగ్గు అని అంటారు. పొడిదగ్గు చాలా వరకు గొంతులో దురద, వాపు మూలంగా వస్తుంది. అదే తడిదగ్గు అయితే ఇన్ఫెక్షన్తో పుట్టుకొచ్చిన కళ్ళె వంటి వాటిని శరీరం బయటకు తోసే ప్రయత్నం చేస్తోందని అర్థం. పొడిదగ్గు రావడానికి అనేక ప్రేరకాలు కనిపిస్తాయి. జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటం, అలర్జీలు, ఉబ్బసం, సిగరెట్ పొగ, హై బీపీకి వాడే ఏసీఈ ఇన్హిబిటర్ మందులు పొడిదగ్గుకు కారణమవుతుంటాయి. ఇక తడిదగ్గు ప్రేరేపకాల విషయానికి వస్తే బ్రాంకైటిస్, జలుబు, ఫ్లూ, సిఓపిడి, కోవిడ్, నిమోనియా వంటివి కారకాలుగా ఉంటాయి. అయితే కొన్ని దగ్గులు తడిదగ్గుతో మొదలై పొడిదగ్గుగా మారుతుంటాయి. ఉదాహరణకు జలుబు తడిదగ్గుతో మొదలవుతుంది. వైరస్తో పోరాడటానికి శరీరం ఎక్కువగా కళ్ళెను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఊపిరితిత్తులు దగ్గు రూపంలో బయటకు వెళ్ళగొడుతుంటాయి. జలుబు లక్షణాలు తగ్గిన తర్వాత దగ్గుండొచ్చు, కాకపోతే అదప్పుడు పొడిగా మారుతుంది. కాబట్టి దగ్గు ఏ రకమో తెలుసుకుంటే సరైన చికిత్సకు వీలుంటుంది. తడిదగ్గు అనేది కళ్ళె ద్వారా సూక్ష్మక్రిములను బయటకు నెట్టే ప్రయత్నం కాబట్టి దాన్ని అలా కొనసాగించటమే మంచిది. అదే పొడిదగ్గు అయితే శ్వాస మార్గాలకు ఉపశమనం అవసరం. రకం ఏదైనా దగ్గు తగ్గటానికి కొన్ని చిట్కాలు మేలు చేస్తాయి. టీ, నిమ్మకాయ రసం కలిపిన వెచ్చటి నీరు తాగటం దగ్గు తగ్గడానికి తోడ్పడుతుంది. గొంతులో చికాకు తగ్గటానికి చెంచాడు తేనె తీసుకోవచ్చు. ఆవిరి పట్టటం, కాస్త ఎక్కువ నీరు తాగటం, తగినంత విశ్రాంతి తీసుకోవటము మంచిదే. ఇలాంటి చిట్కాలేవి పనిచేయకపోతే మందులు అవసరమవుతాయి. పొడి దగ్గుకు దగ్గును అణిచిపెట్టే మందులు మేలు చేస్తాయి. ఇవి గొంతు, శ్వాసనాళం, ఊపిరితిత్తులను చికాకు పెట్టే దుమ్ము, సూక్ష్మక్రిముల వంటి వాటిని తొలగించటం ద్వారా ఉపశమనం కలిగిస్తాయి. తడిదగ్గుకైతే కళ్ళె తేలికగా బయటకు వెళ్ళగొట్టే సిరప్లు ఉపయోగపడతాయి. అయితే దగ్గు మందులు పెద్ద పిల్లలకు, పెద్దవారికి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. కొన్ని దగ్గులు క్షయ వంటి జబ్బులకు సంకేతం కావచ్చు. కంగు కంగుమని మోగుతూ దగ్గుతున్నా, దగ్గులో రక్తం కళ్ళే పడుతున్నా, శ్వాస తీసుకోవటం కష్టమవుతున్నా, ఆయాసం వస్తున్నా, 3 వారాలు దాటినా దగ్గు తగ్గకపోయినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మన ఒంట్లో ఎముకలనేవి మన శరీరానికి ఊతగర్రాల్లాంటివి. మన ఎముకలు మంచి చేవగా దృఢంగా ఉంటేనే మన శరీరము దృఢంగా బలంగా ఉంటుంది. ఎముకలు బలహీనమైతే పెలుసుగా మారిపోతే చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం చిటుకున విరిగిపోతూ ఉంటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెలుసుబారిపోతూ ఉంటాయి. మెనోపాజ్ దాటిన మహిళలకు ఎముకలు గుల్లబారిపోయే ముప్పు మరింత అధికంగా ఉంటుంది. జీవగర్రాల్లాంటి ఎముకల్ని గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? సో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అయిపోవడము, బోన్స్కి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువవుతుంది. నా పబ్లిక్ చాలామంది ఆస్టియోపోరోసిస్ చూస్తారు, ఆస్టియో ఆర్థరైటిస్ అని వింటారు. రెండూ ఒకటే అనుకుంటారు. రెండింటికి కారణాలు ఒకటే, రెండింటికి కాల్షియం వేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో అరిగిపోవడము. సో మోకాలు జాయింట్ అరగవచ్చు, తుంటి జాయింట్ అరగవచ్చు, మెడ అరగవచ్చు, నడుము అరగవచ్చు. మోకాళ్ళు అరిగినప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తాం, అదంతా ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్ అంటే జాయింట్తో సంబంధం కాదు, అది బోన్స్తో సంబంధం. సో బోన్స్లో ఉండే వీక్నెస్ వచ్చినప్పుడు, బోన్స్లో బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువైతుంటుంది. సో ఫ్రాక్చర్ రిస్క్ అంటే కొంతమంది వయసు 70-80 ఏళ్ళ తర్వాత సింపుల్గా తట్టుకొని కిందికి పడి రిస్ట్ ఫ్రాక్చర్ అవుతుంటుంది, హిప్ తుంటి జాయింట్ ఫ్రాక్చర్ అవుతుంటుంది. సో ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ మూలంగా. ఆస్టియోపోరోసిస్ వచ్చేది బోన్స్ వీక్నెస్, అది యూజువలీ లేడీస్లో ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు మెన్. అండ్ దానికి చాలా మటుకు ప్రికాషన్స్, మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, మందులు వేసుకోవాలంటే అది మనం యంగ్స్టర్ ఏజ్ నుంచి 15, 18, 20 ఇయర్స్ నుంచి ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఎముకలు ఎందుకు పెళుసుగా మారుతాయి?
సో ఆస్టియోపోరోసిస్ మనకు వచ్చే జనరలీ ఈజ్ ఏజ్ రిలేటెడ్ బోన్ వీక్నెస్. దాని హిస్టరీ చూసుకుంటే మగోళ్ళలో లేడీస్తో కంపేర్ చేస్తే లేడీస్ 4 to 5 times కామన్ ఉంటుంది ఆస్టియోపోరోసిస్ వచ్చేది. వాళ్ళకు వచ్చే కారణాలు చాలా ఉంటాయి. నౌ మోస్ట్ ఆఫ్ ద బోన్ లాస్ లేడీస్లో వచ్చేది స్టార్ట్స్ ఆఫ్టర్ మెనోపాజ్. అంటే హిస్టెక్టమీ, ఓవరీస్ తీసిన తర్వాత సర్జికల్ హిస్టెక్టమీ అయినా, లేకపోతే ఏజ్తో పాటు 45-50 yearsకి మెనోపాజ్ అయినా, దాని తర్వాత బోన్ లాస్ తక్కువ ఉంటుంది. అందుకే లేడీస్లో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదొకటి కాక బై అండ్ లార్జ్ మెన్కి ద పీక్ బోన్ మాస్ అంటాం. అంటే బై అండ్ లార్జ్ లేడీస్తో కంపేర్ చేస్తే మగవాళ్ళకి బోన్ స్ట్రాంగర్ ఉంటాయి ఫ్రమ్ జెనెటికలీ. అది పుట్టినప్పటి నుంచి వాళ్ళ మసిల్స్ స్ట్రాంగర్ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో లేడీస్లో బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది బై అండ్ యావరేజ్. ఆస్టియోపోరోసిస్ వచ్చే మూలంగా వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ లేడీస్లో ఇంకా తక్కువ అవుతుంది. సో ఏజ్తో పాటు రావచ్చు. దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్. కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు వేరే కారణంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చినప్పుడు బోన్స్ ఆస్టియోపోరోసిస్ చాలా మటుకు బోన్స్ వీక్నెస్ ఎక్కువ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్, వయసుతో వచ్చేది. బట్ కొంతమందికి బికాస్ ఆఫ్ ఎర్లియర్ హిస్టెక్టమీ, సపోజింగ్ ఎవరికైనా సర్జరీ చేసేసి లేడీస్లో హిస్టెక్టమీ ఏజ్ ఆఫ్ 30-35లోనే హిస్టెక్టమీ అయితే వాళ్ళకు హార్మోనల్ మెనోపాజ్ ముందే స్టార్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? మైనర్ సిమ్టమ్స్ వచ్చేది బ్యాక్ పెయిన్ రావచ్చు, కొంచెం బోన్ పెయిన్స్ రావచ్చు, అవన్నీ నడుము నొప్పి వచ్చేది ఆర్ ఎర్లీ స్టేజెస్లో మనకు అట్లా సిమ్టమ్స్ ఉంటాయి. బట్ అది స్పెసిఫిక్గా ఆస్టియోపోరోసిస్ సిమ్టమ్స్ అనలేవు. ఈవెన్ అరుగుదల ఉన్నా కానీ ఆ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి. ఆస్టియోపోరోసిస్తో బోన్స్ వీక్నెస్ వచ్చేది ఓన్లీ కొంతమందికి బోన్ పెయిన్స్ రావచ్చు. అంటే ఇక్కడ పెయిన్స్, లెగ్ పైన పెయిన్స్, లెగ్స్ పైన, నాట్ జాయింట్స్లో కాదు. సో ఆర్థరైటిస్ గురించి కన్ఫ్యూజ్ కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో, మోకాళ్ళ నొప్పి, హిప్ జాయింట్స్ నొప్పి, ఇవన్నీ ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్లో ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కొంతమందికి బోన్ పెయిన్స్ ఉండొచ్చు, నడుము నొప్పులు రావచ్చు. బట్ ఓన్లీ ఫ్రాక్చర్ అయినాక మనకు తెలిసిపోతుంది, మనం బోన్ డెన్సిటీ టెస్ట్ చేసినప్పుడు మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని. ఎముకలు గుల్లబారితే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేది మెయిన్లీ మనకు ఎల్డర్లీ పీపుల్లో చూస్తాము. బోన్ ఫ్రాక్చర్ వస్తుంది. సో చిన్న మంచంలో తట్టుకొని నడిచేటప్పుడు కొంచెం స్లిప్ అయి తట్టుకొని హిప్ ఫ్రాక్చర్స్ కావచ్చు, పడి రిస్ట్ ఫ్రాక్చర్ కావచ్చు, షోల్డర్స్ ఫ్రాక్చర్స్ కావచ్చు. కొంతమంది మీరు చూస్తారు ఇంకా ఎల్డర్లీ లేడీస్ అండ్ మెన్లో నడుము కొంచెం బెండ్ అవుతుంది, స్ట్రెయిట్ ఉండే స్పైన్ బెండ్ అవుతుంది. సో వాళ్ళకి మల్టిపుల్ నడుములో బోన్స్ అన్ని వీక్ అయ్యి బెండ్ అయ్యి సెనైల్ ఆస్టియోపోరోసిస్ వచ్చి ఏజ్తో పాటు బెండ్ అవుతుంటుంది. అండ్ అది కాకుండా వేరే సిమ్టమ్స్ అయితే ఏముండవు, దాని ఇమీడియట్ కాంప్లికేషన్. ఆల్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేటివి బోన్ వీక్నెస్ అండ్ ఫ్రాక్చర్స్తోనే. సో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావచ్చు. అది మనం సర్జరీ చేసినా కొన్నిసార్లు రిస్క్ చాలా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే అది ట్రీట్మెంట్ ఆల్సో కష్టంగా ఉంటుంది. ఆపరేషన్ చేసినా వాళ్ళ రికవరీ లేట్ ఉంటుంది. అందుకే మనం ఆస్టియోపోరోసిస్ మనకు డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్ చేయవచ్చు. దాన్ని యాక్చువల్లీ మనం ప్రివెంటివ్ చేసేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 40-50 నుంచే. ఆస్టియోపోరోసిస్కి చికిత్స ఎలా ఉంటుంది? ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ డయాగ్నోసిస్. ఎట్లా తెలుస్తుంది మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని? సో ఎక్స్రే తీస్తే కొంచెం బేసిక్ ఐడియా వస్తుంది, కానీ ఎక్స్రే నార్మల్గా ఆస్టియోపోరోసిస్ కోసం చేయము. ఆస్టియోపోరోసిస్ కోసం WHO రికమెండేషన్స్ ప్రకారంగా బోన్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి చేయాలి. దాన్ని డెక్సా స్కాన్ అంటాము. దట్ స్కాన్ ఇస్ డన్ నాట్ ఫర్ ద హోల్ బాడీ బట్ ఫర్ ద హిప్ అండ్ ద స్పైన్. వై మనం ఓన్లీ హిప్ అండ్ స్పైన్కి చేస్తాము, హోల్ బాడీ చేయమంటే ద ఇనీషియల్ వీక్నెస్ మనకు బోన్స్ ఎక్కువ వీక్ అయ్యేది హిప్ అండ్ స్పైన్లోనే. మిగతా బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, బట్ ఇవి వీక్ అయ్యి ఇక్కడ ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ముందు మనము వీకెస్ట్ పార్ట్ని మనం డయాగ్నోస్ చేయాలి ఎర్లియర్ స్టేజ్లో. సో WHO ప్రకారంగా ఎనీ లేడీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60, వాళ్ళకి మెనోపాజ్ 50 yearsలో అయిందనుకోండి, 60 ఏళ్ళకి బోన్ డెన్సిటీ ఖచ్చితంగా చేయించుకోవాలి. బోన్ డెన్సిటీ ఆఫ్ ద హిప్ అండ్ స్పైన్. ద టెస్ట్ మనం జనరల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేసుకోవచ్చు. ద కాస్ట్ ఆఫ్ ద టెస్ట్ ఇస్ ఓన్లీ 3,000 rupees or 4,000 rupees. ఈ టెస్ట్ మనం సంవత్సరం చేసుకోవాలని లేదు. వన్స్ ద ఏజ్ ఆఫ్ 60 అప్పుడు ఒకసారి చేసినామనుకోండి, నార్మల్ ఉందనుకో, దెన్ వీ కెన్ జస్ట్ టేక్ కాల్షియం టాబ్లెట్స్ అండ్ డూ ద టెస్ట్ ఆఫ్టర్ 5 years. రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఉండి ఆస్టియోపోరోసిస్ ఉంటే అప్పుడు మనం ఎవ్రీ 2 years టెస్ట్ చేసుకోవాలి. కానీ బట్ ఆస్టియోపోరోసిస్ లేనప్పుడు దానికి మనము టెస్ట్ వన్స్ ఇన్ 4-5 years చేసుకున్నా చాలు. దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ గురించి మనం ముందు మాట్లాడేది ప్రివెన్షన్ గురించి.
దానికి ఏమవుతుందంటే మనం ముందు చిన్న వయసు నుంచే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలా. యాడిక్వేట్ కాల్షియం డైట్లో ఉండాలి. టాబ్లెట్స్ వాడే పని లేదు. టాబ్లెట్స్ ఓన్లీ మనం మెనోపాజ్ తర్వాత ఆర్ ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత సప్లిమెంటరీ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా. యంగర్ ఏజ్ గ్రూప్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ యాడిక్వేట్ కాల్షియం ఇన్ ద డైట్. సో ఈవెన్ టీనేజ్ చిల్డ్రన్ లేడీస్ అందరూ డైట్లో న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవాలి. ఇది తీసుకుంటూ వాళ్ళు బేసికలీ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే బ్రిస్క్ వాకింగ్, లైట్ వెయిట్స్, డంబల్స్ లేపేది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవన్నీ చేసేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫ్రమ్ యంగ్స్టర్. డిపెండింగ్ ఆన్ ద ఆస్టియోపోరోసిస్, మనకు ఆస్టియోపోరోసిస్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, ఈవెన్ ఆస్టియోపోరోసిస్ సివియర్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కాల్షియం మనం ఎంత మాత్రం తీసుకున్నా కానీ అది మన బోన్స్కు పోవాలంటే వేరే మందులు అవసరం పడుతుంది. సో దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. వీ కెన్ యూజ్ ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి విచ్ ఆర్ ఆల్ నాట్ వెరీ కాస్ట్లీ. ఆల్ దిస్ ఇంజెక్షన్ సంవత్సరానికి ఒకసారి తీసుకునేది 2000 అవుతుంది. అది కానీ వాడవచ్చు. కొంతమందికి ఇంకా వీక్ ఉంటే 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి చాలా వీక్ ఉంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ విచ్ స్టేజ్ ఇంజెక్షన్స్ వాడవచ్చు, టాబ్లెట్స్ వాడవచ్చు. సో కాల్షియంతో పాటు వీక్లీ వన్స్ టాబ్లెట్స్ కాల్డ్ బైఫాస్ఫనేట్స్ అని ఇస్తాము. ఈ టాబ్లెట్స్ ఇస్తే బోన్స్లో స్ట్రెంగ్త్ వస్తుంది. బికాజ్ ద కాల్షియం మనం మింగేది బోన్స్కు చేరాలంటే ఇలాంటి సపోర్టివ్ మెడిసిన్స్ ఐదర్ బైఫాస్ఫనేట్ ఆర్ ఇంజెక్షన్ అవసరం పడుతుంది. సో దీస్ మెడిసిన్స్ మనం వాడే ఓన్లీ ఆస్టియోపోరోటిక్ ఉండే పేషెంట్స్కి. మహిళల పాలిట పెనుశాపంలా పరిణమించే ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంది. చిన్న వయసు నుంచి పాలు, పాల పదార్థాలని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం, రోజు కాసేపైనా ఎండలో నిలబడటం, అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడుకోవడం ద్వారా ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బును మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ చేపల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంది.